నరసరావుపేట 32వ వార్డు శిశు మందిర్ రోడ్డు ఎదురుగా ఉన్న రెండో లైన్ బజార్లో కొన్ని రోజుల నుండి అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా ఓ మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నట్లు స్థానికులు మీడియాకు సమాచారం ఇచ్చారు. రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో వారి సంచారం కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై పోలీసులు దృష్టి సారించి ఆ ప్రాంతంలో రాత్రిపూట నైట్ పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పన్నెండున్నరకి లేడీస్ వచ్చింది. తర్వాత 10 నిమిషాల తర్వాత ఇద్దరు మగోళ్ళు వచ్చారు. ఇంకా నేను చూసింది అదే. ఇంకా శిశు మందిరం రోడ్డు రెండో లైను. ఎప్పటి నుంచి మీకు ఇట్లా అనుమానంగా అనిపిస్తుంది? ఇది వారం బట్టి అట్లానే జరుగుతుంది. ఇంతకుముందు మా బండి కాడ మట్టుకు 2 నెలల క్రితము ఒక మనిషి నిలబడ్డాడు. నిలబడితే ఇంకా మేము బయటకు వచ్చి చూసేటప్పటికి కాని రాలే. ఇంకా ఏ టైంలో అమ్మాయి? సుమారు 2 అయింది. మగ మనిషి వచ్చి మా బండి కాడ నిలబడ్డాడు. మేము బయటకు వచ్చి గేట్ తీసేటప్పటికి ఇంకా మనిషి కాని రాలే. ఇంకా ఆయన ఎటుపోయాడు కూడా మేము ఇంకా చూసినా కాని రాలే. మాది వచ్చేసరికి 32వ వార్డు శిశు మందిర్ దగ్గర రెండో లైన్ రైట్ సైడు వాటర్ ప్లాంట్ వెనక. మా నైటు 1 గంట 2 ఆ టైంలో లేడీస్ వచ్చేసరికి ఇల్లు ఫోటోలన్నీ తీసుకొని వెళ్తుంది ఒక ఆమె. వీధి స్ట్రీట్ చివరన వచ్చేసరికి ఇద్దరు మగవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నిన్న రాత్రి మాత్రం 2 బండ్లతో రెగ్గింగ్ వేశారు ఏరియా. మాకు కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. ఏరియాలో బాగా భయంగా ఉంది. ఎవరైనా వచ్చి మాకు తగ్గ సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సీసీ కెమెరాలు పెట్టేయాలనుకుంటున్నాం. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. ఏ ఇంటి ఫోటో తీసి చేస్తారో తెలియట్లేదు. అనుమానాస్పదంగా బాగా తిరుగుతున్నారు.